బంగ్లాదేశ్లో వ్యాపారం అనేటటువంటిది ఏదన్నా పెద్దదిగా సాగేది ఉంది అంటే ఏది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగేది బట్టల తయారీ. చైనా వాడు పంపించే పత్తి భారత్ కానీ ప్రపంచ దేశాల నుండి చైనా వాడు పత్తిని సేకరించి ఆ పత్తిని బంగ్లాదేశ్కి పంపించి బంగ్లాదేశ్లో చైనాకి సంబంధించిన సంస్థలే పెట్టుబడులు పెట్టే అనేకం వాళ్ళు అక్కడ పత్తి బట్టలు తయారు చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో టాప్ 1 బ్రాండ్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి ఏరవుతున్నాయి. ఈ మధ్యన మనం పిఎల్ఐ స్కీమ్లో భాగంగా భారతదేశంలో పత్తిని మనం చైనాకు అమ్ముకోవడం ఎందుకు ఇక్కడే తీసుకుందాం అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సంస్థలు స్టార్ట్ చేసాం. అది బంగ్లాదేశ్కు దెబ్బ తగిలింది. ఓ పక్కన అక్కడ కరెంటు సంక్షోభం ఈ మధ్యన ఎక్కువైంది. రెండవది నాణ్యమైన పత్తి వాళ్ళకి దొరకట్లేదు. ఇప్పుడు మన పత్తి ఎప్పుడైతే మనం వాడేసుకుంటున్నామో నాణ్యమైన పత్తి దొరకట్లేదు. దాంతో బట్టల తయారీలో ఓ సమస్య అవుతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. మూడోది వచ్చేటప్పటికి అక్కడ లోన్స్ కట్టలేని పరిస్థితిలోకి వచ్చారు. ఇది పద్దాకి గొడవలు వీటి వల్ల సంస్థలు నడవక లోన్లు కట్టలేక పరిస్థితి వచ్చింది. టోటల్గా ఫిబ్రవరి 1 నుంచి పరిశ్రమలు మూసివేస్తున్నామంటూ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రకటించడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. అదే జరిగితే లక్షలాది మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటే అలాగే ఆర్థికంగా పెను సంక్షోభం అవుతుంది బంగ్లాదేశ్కి.